నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతోషం సగం బలం అనే మాట అందరికీ తెలిసిందే. మరి దానికి అందం కూడా తోడైతే ముఖ సౌందర్యంతో పాటు చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉన్నారనుకోండి, ఇక మీరు ఎక్కడ ఉన్నా నలుగురిలో మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలి, బాడీ షేపింగ్ ని ఎలా మెయింటైన్ చేయాలి, అవసరమైన శరీర భాగాల్లో చేరిన కొవ్వు శాతాన్ని ఎలా తొలగించుకోవాలో మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్, కాస్మో ఎస్థెటిక్ సర్జన్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ వెయిట్ తగ్గించుకోవడానికి ఆపరేషన్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు? అంటే ఆపరేషన్ అయినా లేదంటే ఈ వెయిట్ తగ్గడము, ఈ బరువు తగ్గడము, అంటే డైట్ కంట్రోల్ చేయడము, ఏది మెయిన్ అంటారు? సో ఇప్పుడు వెయిట్ రిడక్షన్ కోసం అండి, జనరల్గా వెయిట్ అంటే ద బెస్ట్ ప్రొసీజర్, ఒకటి బెస్ట్ ప్రొసీజర్ కావాలి మనకి. దానితో పాటు రిజల్ట్ విషయానికి దట్ ఈస్ అ టెంపరరీ పర్మనెంట్ రిజల్ట్ అని చాలా ఇంపార్టెంట్ నవే డేస్. సో వీటన్నిటికీ చూసుకుంటే ఒకటి మనకి అంటే చాలా రోజుల నుంచి మనకి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఒకటి డైట్ కంట్రోల్ అండ్ ఇంకోటి ఏమో సర్జికల్ టెక్నిక్ అండ్ వన్ మోర్ ఇస్ నాన్ సర్జికల్. సో ఈ డైట్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే డైట్ కంట్రోల్ అనేది చేయకూడదు, డైట్ని బ్యాలెన్స్లో తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడానికి లేదు, ప్రతి ఫుడ్లో ప్రతి ఐటెంలో మనకి ఏదో ఒక న్యూట్రియంట్ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో మనం ఇక్కడ బ్యాలెన్స్ డైట్ చేయకుండా ఓన్లీ ద వెయిట్ రిడక్షన్ కోసం డైట్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫ్యాట్ అనేది అంటే ఒక లెవెల్లో ఫ్యాట్ తగ్గుతుంది కానీ అది పర్మనెంట్ కాదు, అండ్ ద ఫ్యాట్ అనేది స్టేబుల్గా ఉండిపోతుంది. ఎప్పుడైతే అగైన్ డైట్ కంట్రోల్ అనేది మిస్ అవుతామో, ఏదైతే పాటించామో అగైన్ అది రికరెంట్, అగైన్ మనం లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డైట్ కంట్రోల్ కానీ లేదంటే క్రాష్ డైట్ కానీ లేదా ఈవెన్ ద డైట్లో బ్యాలెన్స్ కానీ ఇది వెయిట్ రిడక్షన్కి అంతగా యూజ్ అవ్వదు. దట్ ఈస్ ఓన్లీ ద డైట్ కంట్రోల్ అనేది ఓన్లీ అడిటివ్ అంతే. తర్వాత ఇంకో ట్రీట్మెంట్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్లో మనకి ఏమో 2 టైప్స్, ఒకటి బయోడైటిక్ సర్జరీ, వన్ మోర్ ఇస్ అ సక్షన్. ఓకే. సో ఈ లైపోసెక్షన్ అనమాట, సర్జికల్ లైపోసెక్షన్. బయోడైటిక్ సర్జరీలో ఏం చేస్తారంటే మనము మనది ఏదైతే స్టమక్ ఉంటుందో బాడీలో, ఆ స్టమక్లో ఉన్న ఒక పార్ట్ని తీసేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆకలి అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటికల్లీ ఆకలి తగ్గిపోతే మనం ఎక్కువ తినము. సో దానివల్ల కూడా మనకేంటి ఉన్న ఫ్యాట్ అంతా పర్మనెంట్గా పోవట్లేదు, ఆకలిని తగ్గిస్తుంది. ప్లస్ దాంతోపాటు డైట్ కంట్రోల్ కూడా 50% చేయాలి. ఇంకా డైట్ కంట్రోల్ చేయని వాళ్ళు అక్కడ స్టమక్ని తీసేసినా కూడా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు టోటల్ స్టమక్ని తీయడానికి కుదరదు. సో అది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ప్రొసీజర్ కాదు, అండ్ దట్ సర్జికల్. అండ్ వన్ మోర్ ఇస్ సర్జికల్ లైపోసక్షన్. ఆ సర్జికల్ లైపోసక్షన్లో ఏముంటుంది అంటే దట్ ఈస్ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండ్ చాలా మంది నవేడేస్ చేస్తున్నారు కూడా. సో ఓన్లీ ద లోకలైజ్డ్ పార్ట్ అనమాట, ఓవరాల్ బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించలేము. ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుందో ఆ ఫ్యాట్ని మనము సక్షన్ చేసి తీయాల్సి వస్తుంది. దానివల్ల కాంప్లికేషన్ అయిపోయి సడన్ డెత్స్ కూడా అవుతున్నాయి నవేడేస్ కూడా. సో అది కూడా సర్జరీ. ఈ 2 సర్జికల్ టెక్నిక్స్. సో ఈ అన్నిటికంటే నాన్ సర్జికల్ వెయిట్ రిడక్షన్ అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనతో ఫస్ట్ కాల్ మాట్లాడడానికి మహేందర్ గారు పరిగి నుండి కాల్ చేశారు. మహేందర్ గారు, హలో. మహేందర్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించి మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, నాది 87 kg మేడం. చెప్పండి. పరిగి నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మేడం నేను వాకింగ్ అది 1 వీక్ నుంచి 1 month నుంచి చేస్తున్నాను మేడం. ఓకే. కానీ ఫుడ్ మాత్రం చాలా తక్కువ తీసుకుంటాను మేడం. వెయిట్ మాత్రం చాలా పెరిగిపోతున్నాను. ఎంత వెయిట్ ఉన్నారండి మీరు? 87 మేడం. 41 ఏజ్ మేడం. ఎంత ఏజ్ ఉన్నారండి? 41 మేడం. సో ఇప్పుడు మేము కొత్తగా ఒక టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేసామండి. ఓవరాల్గా ఫ్యాట్ అంటే మీరు మీ ఏజ్కి తగ్గట్టు లేరండి, మీరు కొంచెం చాలా ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 10 నుంచి 15 kgs మీరు ఎక్కువ బరువు ఉన్నారు, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది. సో మీలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము న్యూ టెక్నాలజీ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము. ఆ టెక్నిక్ వల్ల ఏమవుతుంది అంటే సింగిల్ సెట్టింగ్లో ఏమాత్రం సర్జరీ లేకుండా ఏదైతే 10 నుంచి 15 kgs ఉన్నారో ఆ ఫ్యాట్ని మొత్తం సింగిల్ సెట్టింగ్లో ఏం సర్జరీ లేకుండా తీయడం జరుగుతుంది. అది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్. సో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక మీరు ఇప్పుడు చెప్తున్న విధంగా వాకింగ్ కానీ డైట్ కంట్రోల్ కానీ ఇవన్నీ ఏమి చేయనక్కర్లేదు.
ఏమి చేయకుండా ఒక సింగిల్ సెట్టింగ్ లో 1 అవర్ కనుక కేటాయిస్తే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ గారు గుడివారి నుండి కాల్ చేశారు. విశ్వనాథ్ గారు, హలో, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా ఏజ్ 40 అండి. ఓకే, బాగా స్టమక్ అది బాగా వెయిట్ ఉన్నాము, అందుకని దాని గురించి తెలుసుకుందామని. ఓకే, మీరు 102 అంత ఉందండి వెయిట్. ఓకే ఓకే, మీ సమస్య ఏంటంటే ఓన్లీ పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నారు మీరు. అవునండి. దాని వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ ఇది ఏమాత్రం సర్జరీ లేకుండా మేము ఇస్తున్నాం అనమాట. సర్జరీ లేకుండా ఆపరేషన్ గానీ, మత్తు గానీ, ఇంజెక్షన్ గానీ ఏమి లేకుండా ఈ పొట్ట భాగంలో కూడా ఎన్ని ఏరియాస్ అంటే సైడ్ లో కూడా ఫ్యాట్ ఉందా లేదా కింద భాగంలోనా పై భాగంలోనా ఇవన్నీ కలిపి 4 ఏరియాలుగా డివైడ్ చేసుకుంటాము. ఈ 4 ఏరియాలో కూడా 4 అప్లికేటర్స్ ఉంటాయి ఆ మిషన్ కి. జస్ట్ అప్లికేటర్స్ పెట్టేస్తాము. సో 1 అవర్ లో మీకు ఈ పొట్ట భాగంలోని 4 సైడ్లు చేయాలా 6 సైడ్లు చేయాలా మీరు వస్తే కనుక మీ పారామీటర్స్ అన్ని చూసి డిసైడ్ చేసి మీకు 1 అవర్ లోనే సింగిల్ సెట్టింగ్ లోనే మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి శిరీష గారు వైజాగ్ నుండి కాల్ చేశారు. శిరీష గారు, హలో. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు మీ సమస్య ఏంటో అడగండి. యాక్చువల్లీ నా హైట్ 5 feet మేడం. ఓకే, వెయిట్ వచ్చేసి 70 kgs ఉన్నాను. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత మేడం నేను బాబు పుట్టాక ఏం చేయించుకున్నారు ఆపరేషన్? సిజేరియన్ పుట్టాడు బాబు. తర్వాత అంటే తెలియకుండా అలా 3 months ప్రెగ్నెన్సీస్ రావటము, పెద్దవాళ్ళు ఎవరు లేకపోయేసరికి అలా 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 12 అబార్షన్స్ అయింది మేడం. నాకు స్టమక్ బాగా లూజ్ అయిపోయి బాగా స్టమకే మెయిన్ ప్రాబ్లం గా ఉంది, పొట్ట బాగా వచ్చేసింది మేడం. సో అమ్మ మీకు అంటే ఇది పోస్ట్ సిజేరియన్ దానివల్ల డిపాజిషన్ అయిన ఫ్యాట్ అన్నమాట. సో మీకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు కనుక వస్తే సింగిల్ సెట్టింగ్ లో మీ పారామీటర్స్ అన్ని చూసి సింగిల్ సెట్టింగ్ లో మీకు ఎంత ఫ్యాట్ తీసేయాలి అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మీరు ఓన్లీ 1 అవర్ సిట్టింగ్, ఏ మాత్రం ఆపరేషన్ లేకుండా ఏమి లేకుండా మీకు అక్కడ ఉన్న ఫ్యాట్ ని తీయడం జరుగుతుంది. ఫ్యాట్ తో పాటు మీకు చెప్తున్నారు మీరు స్కిన్ లూజ్ అయిపోయింది అట్లా అని చెప్పేసి. సో ఆటోమేటికల్లీ దీనికోసం మళ్ళీ మీరు ఆ స్కిన్ టైటనింగ్ కానీ టోనింగ్ గురించి మళ్ళీ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎప్పుడైతే మేము ఫ్యాట్ రిడక్షన్ కి ట్రీట్మెంట్ ఇస్తామో దాంతో పాటు మీ ఫ్యాట్ తో పాటు స్కిన్ టోనింగ్ టైటనింగ్ కూడా జరిగిపోతుంది. అలాగే నెక్స్ట్ కాలర్ నరసింహులు గారు మహబూబ్ నగర్ నుండి కాల్ చేశారు. నరసింహులు గారు, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మేడం నాకు షుగర్ అటాక్ అయ్యి 6 years అండి, 6 year రన్నింగ్ అండి. ఇప్పుడు ఓకే, ఒక 4 months నుంచి టాబ్లెట్స్ బంద్ చేసిన, షుగర్ డౌన్ అవుతుందని. ఓకే, ఈ బొడ్డు భాగంలో కొంచెం మెత్తుంది మేడం కడుపు. ఓకే, నేను డైలీ ఉదయం సాయంత్రం ఉదయం 1.5 hour ఈవినింగ్ 1 hour వాకింగ్ చేస్తున్నాను మేడం. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ కొంచెం మెడమే కొంచెం నొప్పిగా ఉంటుందండి. అయితే మీకు సమస్య ఏంటండి? మీ పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ మీకు తగ్గాలా లేకపోతే చెప్పండి? తగ్గాలండి. మీకు డయాబెటిక్ కంట్రోల్ ఉందండి? ఉందండి. ఓకే, సో మీ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే మీరు ఒకసారి క్లినిక్కి రండి. మీకు చూసి మీ పారామీటర్స్ అన్ని చూసి మేము చేయడం జరుగుతుంది. మీకు ట్రీట్మెంట్ కూడా ఏమాత్రం సర్జరీ లేకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఫ్యాట్ తో పాటు ఈ డయాబెటిక్ అనేది మీరు మెడిసిన్ వేసుకున్నా కూడా వేసుకోకపోయినా కూడా కంట్రోలింగ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాలర్ పావని గారు ప్రొద్దుటూరు నుండి కాల్ చేశారు. పావని గారు, హలో. హలో, చెప్పండి సార్. పావని గారు, డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మీ సమస్య ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పావని గారు, చెప్పండి. మేడం ఇప్పుడు స్టమక్, నాకు 2 పిల్లలు, పాప బాబు. ఓకే, కానీ కొద్దిగా స్టమక్ ఉంది మేడం, కొద్దిగా పడింది, లూజ్ అయిపోయింది, టైట్నెస్ గానే ఉంది. ఓకే, సో అమ్మా మీరు కనుక క్లినిక్ వస్తే అమ్మా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాట్ థిక్నెస్ ని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైట్ అండ్ మీ వెయిట్, మీ ఏజ్, దాని ప్రకారంగా మనము BMI అవన్నీ చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఫ్యాట్ థిక్నెస్ చూసి మీకు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. జనరల్ గా మీరు చెప్తున్న సమస్యకైతే మేము ఇచ్చే ట్రీట్మెంట్ సింగిల్ సెట్టింగ్ లో అంటే ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు 1 అవర్ లో ఏమాత్రం ఆపరేషన్ లేకుండా మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా
మీరు ఎలాగ వస్తారో అలాగే హ్యాపీగా కూర్చొని 1 hour ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండదు, కాబట్టి మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు ఇప్పటి వరకు సర్జికల్ లైపోసెక్షన్ గురించి విన్నాం. అసలు నాన్ సర్జికల్ లైపో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్? ఇంతవరకు నేను చెప్పింది నాన్ సర్జికల్ గురించి కూడా చెప్పానండి. ఇప్పుడు నవీ డేస్ ట్రెండ్ ఏంటంటే బయట చాలా క్లినిక్స్ లో అంటే డాక్టర్స్ నాన్ డాక్టర్స్ కూడా చాలా మంది నడుపుతున్నారు. నవీ డేస్ ట్రెండ్ ఏంటంటే సర్జికల్ కాకుండా నాన్ సర్జికల్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. నాన్ సర్జికల్ అందులో కూడా ఫ్యాట్ ఫ్రీజింగ్ అనేది బాగా ఇప్పుడు డిమాండ్ ఉన్న టెక్నిక్. అండ్ వన్ మోర్ ఈజ్ కూల్ స్కల్పిటింగ్ అని, అండ్ ఇంకోటి ఏమో అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ అని. ఇవన్నీ మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. కానీ వీటిలో ఎందులో కూడా మనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు టెంపరీ ఇంచ్ లాస్ అండ్ టెంపరీ వెయిట్ రిడక్షన్ అనేది చూపిస్తారు. ఓకే, అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఇంచ్ లాస్ అనేది అండ్ ఫ్యాట్ వెయిట్ రిడక్షన్ అనేది జస్ట్ వాటర్ కంటెంట్ ఆ లెవెల్ మనకి తక్కువ అవడం వల్ల డిక్రీజ్ చేయడం వల్ల మనకి ఇంచెస్ లాస్ అండ్ రిజల్ట్ తెలుస్తుంది. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళగానే మనం సేమ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటామో అగైన్ ఆటోమేటికల్లీ అంతే అవుతుంది. కానీ ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫ్యాట్ సెల్స్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఫ్యాట్ సెల్స్ మీద ఎఫెక్ట్ అవ్వాలంటే బిఎంఆర్ బాడీ మెటబాలిక్ రేట్ ని ఇంక్రీజ్ చేయాలి. సో ఈ టెక్నిక్స్ ఏమాత్రం ఆ విధంగా వెళ్ళట్లేదు, ఫ్యాట్ సెల్స్ మీద జరగట్లేదు. ఓన్లీ వాటర్ కంటెంట్ ని మనం రిడక్షన్ చేస్తున్నారు, దానివల్ల రిజల్ట్ అనేది చూపిస్తున్నారు. కానీ మేము ఇచ్చే ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇవన్నీ చూసినాక మేము ఏదంటే ఓన్లీ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఫ్యాట్ సెల్స్ మీద. ఆ ఫ్యాట్ సెల్స్ లో కూడా ఫ్యాట్లు కూడా చాలా రకాల సెల్స్ ఉంటాయి, మెంబ్రెయిన్స్ ఉంటాయి. ద మెయిన్ సెల్ ఏది ఉంటుందో మదర్ సెల్ దాన్ని టార్గెట్ చేస్తున్నాము. దానివల్ల మనకి అంటే టెంపరీ ఇంచ్ లాస్ వెయిట్ రిడక్షనే కాకుండా ఒక స్లో ప్రాసెస్ లో పర్మనెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ గురువయ్య గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. గురువయ్య గారు, హలో. హలో, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి, నా పేరు గురువయ్య అండి. నమస్తే అండి, చెప్పండి. నేను 76 kgs ఉన్నానండి. ఓకే. నా ఫైట్స్ ఎక్కువ ఉందండి, ఫ్యాట్ బాగా. ఓకే. నా ఏజ్ వచ్చేసరికి 28 అండి. ఓకే. సిట్టింగ్ కి ఎంత తీసుకుంటారు మేడం? ఇది అండి మా దగ్గర ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉన్నాయండి. అది ఏ బేసిక్ గా చేసుకొని అంటే ఇప్పుడు కొంతమంది మీరు ఎంత వెయిట్ ఉన్నారో అదే వెయిట్ తో వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ అనేది ఓవరాల్ గా పైనుంచి కింద వరకు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే పైనుంచి కింద వరకు చూస్తే వాళ్ళు ఒకలాగే ఉంటారు. కొంతమందికి ఆ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫ్యాట్ కూడా కొన్ని సైడ్స్ లో అండ్ థైస్ లో చేతుల దగ్గరనే అక్యుములేట్ అయి ఉంటుంది. సో ఈ రెండు కేటగిరీని తీసుకుని ట్రీట్మెంట్ డివైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఫ్యాట్ ఎవరైతే ఉన్నారో పైనుంచి కిందికి వాళ్ళకి అనేది 3 minutes ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాట్ ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి, ఎంత ఫ్యాట్ రిడక్షన్ చేయాలి, దాన్ని బట్టి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటుంది. ఆ సిట్టింగ్ లో కూడా ఎవ్రీడే 3 minutes సెషన్. ఇప్పుడు ఓన్లీగా ఈ ట్రీట్మెంట్ అనేది మన హైదరాబాద్ లోనే అవైలబుల్గా ఉంది. సో మా దగ్గర వచ్చే క్లయింట్స్ కానీ వేరే స్టేట్స్ నుండి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలోనే ఓన్లీ హైదరాబాద్ లో అవైలబుల్ ఉంది. కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఈ సెట్టింగ్స్ నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళకి వాళ్ళ టైం ప్రకారంగా డివైడ్ చేయడం జరుగుతుంది. కానీ ట్రీట్మెంట్ తీసుకునేది మాత్రం 3 minutes. ఆ 3 minutes ట్రీట్మెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఏం సర్జరీ లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ వెయిట్ తో పాటు మీకున్న వేరే సమస్యలు కూడా పోతాయి అండ్ ప్రతిదీ బాడీలో అన్ని బ్యాలెన్స్ ఉంటుంది. అదే కాకుండా ఓన్లీ సైడ్స్ కి ఎక్కడైతే ఎవరికైతే డిపాజిషన్ ఉంటుందో ఓన్లీ థైస్ కానీ నడుము భాగం కానీ పొట్ట భాగంలో కానీ ఎవరికైతే ఫ్యాట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి సింగిల్ సెట్టింగ్, ఇంకా కొంతమందికి ఒక 20% వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం సెకండ్ సిట్టింగ్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో రెండు ట్రీట్మెంట్స్ కూడా వెయిట్ రిడక్షన్ చేస్తుంది అండ్ మంచి బాడీ షేపింగ్ ఇస్తుంది. సో రెండు కూడా సర్జరీ లేకుండా జస్ట్ చాలా అసలు ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కడ మత్తు కానీ పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే యాంటీబయాటిక్ కానీ ఏ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్లీ ఈ డైటిషియన్ కౌన్సిలింగ్ కానీ లేదంటే డైట్ మెయింటైన్ చేయ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఇవేం పాటించకుండా హ్యాపీగా వెళ్ళిపోయి నార్మల్ మీరు ఇప్పుడు ఎలా రొటీన్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారో అలా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కరుణాకర్ గారు నల్గొండ నుండి కాల్ చేశారు. కరుణాకర్ గారు, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ రాజేశ్వర్ గారు. కరుణాకర్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మేడం చెప్పండి. నల్గొండ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి మేడం. హలో, చెప్పండి. మా ఏజ్ 42 ఉంటుంది మేడం. ఓకే.
అదే మీరు ఆ వెయిట్ వాల్యూ ఇస్తే అడుగుదామని. ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ ఉంటుందా మేడం? ఓవరాల్ గా వెయిట్ ఉన్నారండి? కొన్ని పార్ట్స్ లోనే ఉన్నారా? కొన్ని పార్ట్స్ లో నడుము లో ఉంటుంది మేడం. ఓకే, మా ట్రీట్మెంట్ అనేదండి అసలు ఎవరికి అవాయిడ్ చేయాల్సిన ట్రీట్మెంట్ కాదు ఇది, ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుంది. కాకపోతే డయాబెటిక్, థైరాయిడ్, బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడైతే ట్రీట్మెంట్ మీకు ఇవ్వదలుచుకున్నామో ఆ రోజు కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి మీలాంటి వాళ్ళకి కానీ, లేదంటే నార్మల్ వాళ్ళకి డయాబెటిక్ అనేది తెలీదు, థైరాయిడ్ అనేది తెలీదు, ఏమీ తెలీదు, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా గుడ్డిగా బ్లైండ్ గా ట్రీట్మెంట్ ఇయ్యము. వాళ్ళకి ఫస్ట్ కంపల్సరీ మేము బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము. అదే బయట వాళ్ళైతే వాళ్ళు ఏదో రాగానే పేషెంట్ క్లయింట్ ని ట్రీట్మెంట్ ఇస్తుంటారు, కానీ మేము ఒక యాజ్ ఏ డాక్టర్ గా మేము ఇస్తున్నాం కాబట్టి మేము ప్రతిదీ పారామీటర్స్ చూసుకుంటాము. మీకు బీపీ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, షుగర్ ఉన్నా మాకు సంబంధం లేదు. కాకపోతే మేము ప్రీ ట్రీట్మెంట్ కంపల్సరీ, అంటే ముందు ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేసి మీకు అన్ని నార్మల్ గా ఉంటేనే స్టార్ట్ చేస్తాము. ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు డయాబెటిక్ అని, కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన రోజు కంట్రోల్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ మహాలక్ష్మి గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. మహాలక్ష్మి గారు. హలో మేడం. చెప్పండి. మహాలక్ష్మి గారు మీ టీవీ వాల్యూం మ్యూట్ లో పెట్టండి. హలో మేడం. చెప్పండి. నాకు 3 పిల్లలండి. చెప్పమ్మా. అది ఓవరాల్ గా లావుగా ఉంటాను మేడం నేను. అది 95 kgs ఉన్నాను మేడం. చెప్పండి. సో మీరు ఓవరాల్ గా ఉన్నారు అండ్ చాలా ఎక్సెస్ ఫ్యాట్ ఉందండి, మీరు చాలా బరువుతో ఉన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళ కోసము మేము అంటే అసలు ఆల్మోస్ట్ వరల్డ్ లోనే ఈ టెక్నిక్ లేదు. జస్ట్ 3 minutes 3 నిమిషాల ట్రీట్మెంట్ ఉంటుంది మీరు తీసుకునేది. కాకపోతే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎలా అంటే 10 సిట్టింగ్సా, 15 సిట్టింగ్సా, లేదా 20 సిట్టింగ్స్ అనేది మిమ్మల్ని చూసి మీరు కనుక క్లినిక్ వస్తే మీ పారామీటర్స్ అన్ని, మీ బిఎంఆర్ అండ్ మీ ప్రతిదీ మెజర్మెంట్ చూసి మీకు ఎన్ని సిట్టింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేసుకుంటాము. ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ప్రొసీజర్లో జస్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఏమాత్రం ఆపరేషన్ లేకుండా ఏమీ ఉండదు. దాంతోపాటు వెయిట్ రిడక్షనే కాకుండా మీ స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ రెజ్యువనేషన్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కూడా మనకి కంట్రోల్ అయిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు బరువుగా ఇంత బరువు ఉన్నారు కాబట్టి ఆటోమేటికల్గా మ్యాక్సిమం చాలా మందిలో ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. మామూలుగా ఎవరైతే బరువు తగ్గగానే ఆటోమేటికల్ అంటుంటారు మిగతా ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి కదా అని. కానీ మా ట్రీట్మెంట్లో ఇది అంటే ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది. అంటే వెయిట్ రిడక్షనే కాకుండా జాయింట్ పెయిన్స్తో ఉన్న వాళ్ళకి కూడా ఓన్లీ జాయింట్ పెయిన్స్ గురించి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మీరు చాలా ఓవరాల్ వెయిట్ ఉన్నారు కాబట్టి నేను ఏదో టెక్నిక్ చెప్తున్నాను, 3 minutes ప్రొసీజర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే వెయిట్ ఒక్కటే కాదు, ఇంకా మీలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. దాంతోపాటు మీరు లైఫ్ లాంగ్ ఒక బ్యాలెన్స్, ఒక బాడీని మెయింటైన్ చేయాల్సి మీకు యూజ్ అవుతుంది అలా. ఓకే అండి, మనతో మాట్లాడడానికి విజయనగరం నుండి మల్లేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మల్లేశ్వరరావు గారు. నమస్తే సార్. మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి. మేడం మాది విజయనగరం మేడం. చెప్పండి. మేడం నాది నా ఏజ్ 40 మేడం. ఓకే. వెయిట్ 100 ఉందా మేడం? ఓకే. ఓకే, కొద్దిగా సో మీరు 40 ఏజ్ వచ్చి 40 అండి మీది? అవునండి, ఏజ్ 40 అండి. ఏజ్ 40 కాబట్టి మీరు అసలు ఆల్మోస్ట్ 65 మాక్సిమం అప్ టు 70 లోపే ఉండాలి. మీరు మాక్సిమం 65 kgs ఉండాలి. ఇంకా రిమైనింగ్ మీరు 90 అట్లా 100 అంటున్నారు కాబట్టి చాలా ఎక్కువ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు కనుక మీరు క్లినిక్ వస్తే మీ పారామీటర్స్ అన్ని చూసి మీకు ఈ 3 minutes ప్రొసీజర్ అయితే ఏదైతే చెప్తున్నానో అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనమాట. ఒకసారి మీ ఫ్యాట్ తీసాక మీకు ఇంకా లైఫ్లో మీకు ఇంకెలాంటి వాకింగ్ ఏమీ అక్కర్లేకుండా, ఫుడ్ కూడా పాటించిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని అది కూడా 3 minutes ప్రొసీజర్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు మీరు ఇందాక చెప్తున్నారు 3 minutes లో హ్యాపీగా చేసేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండరు, మళ్ళీ తర్వాత తన వర్క్ కి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్ గానీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. మరి ఇప్పుడు సర్జికల్ దాంట్లో అయితే పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అనస్థీషియా ఇవి ఇవ్వడం ఉంటుంది. అసలు ఇక్కడ నాన్ సర్జికల్ లో అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎలా ఉంటుంది ప్రాసెస్ అసలు? సర్జికల్ లో అండి కంపల్సరీ పెయిన్ ఉంటుంది. ఎనీ సర్జరీ చూడండి పెయిన్ తో కూడుకున్న ప్రాసెస్, నాట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్, ఎనీ ప్రొసీజర్. సో పెయిన్ కిల్లర్ అవసరము, పెయిన్ కిల్లర్స్ తో పాటు అనస్థీషియా అవసరము. ఓకే. అండ్ దాని తర్వాత కాంప్లికేషన్ కూడా వస్తే హాస్పిటలైజేషన్ కూడా అవసరం సర్జికల్ ప్రొసీజర్లు. సో మేము టోటల్లీ నాన్ సర్జికల్, నాన్ ఇన్వేజివ్, ఎక్కడ ఇంజెక్షన్ కానీ మత్తు కానీ పెయిన్ కానీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే అంత అవసరం ఉండదు.
సో ఓన్లీ 3 minutes ప్రొసీజర్ చూసుకుంటే జస్ట్ 3 minutes స్టాండ్ అయి ఉంటే ఆ మిషన్ లో అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ మనకి ఇంజెక్షన్ పెయిన్ అట్లాంటి ఏమి ఉండదు. Okay. అసలు ఒకసారి 3 minutes ప్రొసీజర్ తీసుకున్నాక పేషెంట్ బయటకు వస్తే ఆటోమేటికల్లీ ఒక 3 settings అయినాక, Okay. ఒక్క సెట్టింగ్ తీసుకుంటే నేను చెప్తున్నట్టు అన్ని రాకపోవచ్చు, Right. ఒక 3 setting తీసుకున్నాక ఆటోమేటికల్లీ పేషెంట్ లో చేంజెస్ చాలా వస్తాయి. ఇంటర్నల్ బాడీ Okay. చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, అసలు Active గా. యాక్టివ్ గా ఉంటారు, అసలు స్కిన్ లో గ్లో కూడా ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే. మనల్ని చూసే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎలా అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాము ఎలా ఉంటామో అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తే కనుక ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్నల్ బాడీ కాన్ఫిడెంట్ ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఓకే, ఇంకోటి 1 hour ప్రొసీజర్ ఏదైతే చెప్తున్నానో మంచి బాడీ షేపింగ్ గురించి, దానివల్ల కూడా అంతే హ్యాపీగా చైర్లో ఇలా పడుకొని సెమీ స్లీపింగ్ పొజిషన్లో పడుకుంటే హ్యాపీగా బుక్స్ అవుతూ టీవీ చూస్తూ హ్యాపీగా 1 hour ప్రొసీజర్, అది కూడా ఏమీ లేకుండా వెళ్ళిపోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అందరూ పేషెంట్లు వచ్చేదంతా peripheral. లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. దొరబాబు గారు రాజమండ్రి నుండి. దొరబాబు గారు, ఓకే, కాల్ కొట్టింది. అసలు ఈ ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది? అంటే వంశపారంపర్యంగా లావుగా ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ద్వారా సన్నపడిన తర్వాత మళ్ళీ లావు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? సో ఇది బేసికల్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే అండి, ఇప్పుడు ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి అవాయిడ్ చేయాల్సిన అసలు ఆ కేటగిరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కనుక వస్తే బిలో 15 years వాళ్ళకి ఇవ్వకూడదు, అది మెయిన్. అండ్ అప్ టు ద 15 years నుంచి 8 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉంటే కూడా సేమ్ డే ఏ రోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ రోజు కంట్రోల్ ఉంటే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత ఎవరైతే ద మెయిన్ థింగ్ ఈ ట్రీట్మెంట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇమ్మొబిలైజేషన్. ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళు నడవలేకపోతారు, వాళ్ళు వాక్ చేయలేకపోతారు, వాళ్ళకి ఆటోమేటికల్లీ వెయిట్ ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మా క్లినిక్ వరకు తీసుకొస్తే చాలు, వాళ్ళకి చైర్లో కూర్చోబెట్టి హాయిగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. ఇంకోటి ఏజ్డ్ వాళ్ళు అంటే 45+ వాళ్ళకి ఆటోమేటికల్లీ వెయిట్ ఎక్కువైపోయి జాయింట్ పెయిన్ సమస్య ఉంటుంది. వాళ్ళు పాపం వాళ్ళు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇంకేమో చాలా రకాలుగా ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చేయలేరు. సో డే బై డే ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ వెయిట్ గెయిన్. ఇప్పుడు స్టిరాయిడ్ టాబ్లెట్స్ కొన్ని తప్ప కొన్ని డిసీజెస్కి వాళ్ళకి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వంశపారపర్యంగా జెనెటిక్గా వచ్చే వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. మీరు యూరోపియన్ కంపెనీతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది, అసలు ఇండియన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఇది యూరోపియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకొచ్చిన టెక్నిక్ అండి. త్రూ అవుట్ వరల్డ్ లో ప్రపంచంలోనే ఓన్లీ 2 countries యూజ్ చేస్తున్నారు. మన యూరోపియన్ కంట్రీ, 1 more is మన ఇండియా. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్ గురించి మీకు తెలుసు కదా, అసలు అక్కడ ఏదైనా కూడా చాలా మైక్రోస్కోపిక్ గా చూసి ప్రతిదీ వాళ్ళు అప్రూవల్ చేయాల్సి వస్తుంది. అండ్ సో ఇది టోటల్ టెక్నిక్ అనేది యూరోపియన్ కమిషన్ అప్రూవ్డ్ అయిన టెక్నిక్. ఓకే, సో మనం ఇంత మంచి టెక్నిక్ మేము ఫైండ్ అవుట్ చేసుకుని ఇండియాలో తీసుకురావడం జరిగింది. సో ఇండియన్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇండియన్ ఫ్యాట్కి వాళ్ళ ఫ్యాట్కి పెద్ద తేడా ఉండదు, కానీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మనం ఇక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళ లెవెల్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళ పారామీటర్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే మెషిన్స్ అమ్మేసి ఎవరైనా తీసుకోవచ్చు కదా బిజినెస్ పర్పస్లో. ఇప్పుడు బ్లాక్ మనీ ఉండాలి కానీ ఎవరైనా తీసుకోవచ్చు కదా, అలా ఇవ్వరు. వాళ్ళు ప్రతిదీ చూస్తారు, స్టాండర్డ్ వీళ్ళు తీసుకునేది డాక్టరా లేదా, అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోని. సో మన ఇండియన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్తోనే మేము ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఏబిఎన్ ప్రేక్షకులు వెయిట్ లాస్ గురించి అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు చెప్పారు. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.